ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్ఠ నామాన్న మీ అందరికీ శుభములు వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరూ బాగున్నారా? మీ అందరి కోసం తప్పకుండా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పకుండా మీరు కూడా ఫోన్ కాల్ చేయండి, తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన వాక్య ధ్యానము ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథం ఉన్నవారు తప్పక తీసి చూడండి, నేను చదువుతూ ఉన్నాను. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనం. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నామంలో మీ అందరికీ ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడదలిచాడు. ఇక్కడ రాయబడి ఉన్న మాట ఏమిటి అంటే, కొన్నిసార్లు మన పై ఉన్న అధికారులు మన మీద కోప్పడుతూ ఉంటారు. లోగడ ప్రసంగంలో మీకు కొంత వివరణ ఇచ్చాను. మనం సరిగా పని చేయకపోతే మన పైన ఉన్న అధికారి మన మీద మనను మందలిస్తూ ఉంటారని, కోప్పడుతూ ఉంటారని, హెచ్చరిస్తూ ఉంటారని, గద్దిస్తూ ఉంటారని మనం విన్నాం. అయితే కొన్నిసార్లు మనము ఏ లోపము లేకపోయినా, మనం ఏ తప్పు చేయకపోయినా మన మీద కొన్నిసార్లు అధికారులు కోపపడుతూ ఉంటారు అని కొంతమంది చాలా వారి హృదయాల్లో ఆవేదనతో వారి హృదయాలు నిండిపోతూ ఉంటాయి. నేను పని చేయడం, నేను చేస్తున్న పని నీకెందుకు నచ్చట్లేదు, నన్ను ఎందుకు తిడుతున్నాడు అన్న ఆవేదన చాలామంది హృదయాల్లో ఉంటుంది. కుటుంబాల్లో కూడా నేనెంతో కష్టపడి వీళ్ళకి తెచ్చింది వండి పెడుతున్నాను, కష్టపడుతున్నాను, వీళ్ళకి అన్నీ సమకూర్చి పెడుతున్నాను, అయినా నన్ను తక్కువగా వీళ్ళు లెక్కగడుతున్నారు. నా భర్త నన్ను తిడుతూ ఉన్నాడు, నా లోపం ఏమి లేకపోయినా, నేను సక్రంగా బ్రతుకుతున్నా, నా మీద ఏదో ఒక నింద వేస్తున్నారు, ఇవన్నీ నా మీదకి ఎందుకు వస్తున్నాయి అన్న ఆవేదన నీలో ఉండొచ్చు. దేవుని బిడ్డలారా, నా భర్త నన్ను అర్థం ఎందుకు చేసుకుంటలేదు, నేను సక్రంగా బ్రతుకుతున్నానని తిడుతున్నాడు, నన్ను అనుమానిస్తున్నాడు, నా పైన ద్వేషాన్ని చూపుతున్నాడు. ఇటు పరిస్థితులు వచ్చినప్పుడు నేను ఎలాగూ ముందుకు అడుగు వేయాలి, ముందుకు నా జీవితాన్ని కొనసాగించాలి. చాలామందిలో ఈ ప్రశ్నలు ఉన్నాయి. అలాగే కొంతమంది పిల్లల్లో కూడా నేను ఏ తప్పు చేయకుండా నా తల్లిదండ్రులు ఎందుకు తిడుతున్నారు నన్ను, నేను ఏ తప్పు చేయకపోయినా నన్నే ఎందుకు తిడతారు వీళ్ళు, క్లాసులో, స్కూల్లో, కాలేజీలో నా ఫ్రెండ్స్ నన్నే ఎందుకు హేళన చేస్తున్నారు, ఎక్కిరిస్తున్నారు, నన్నే ఎందుకు ఆట పట్టిస్తున్నారు. ఇవన్నీ చాలామంది హృదయాల్లో నిండిపోయిన ఉన్న బాధ, ఆవేదన. ఇవన్నీ ఉద్యోగంలో నిందలు, వ్యాపారములో అవమానాలు, కుటుంబాల్లో సమస్యలు,
తట్టుకోలేని హృదయం, తట్టుకోలేని పరిస్థితులు నీకు ఎదురవుతూ ఉన్నాయి కదూ. అయితే ఈరోజు ఈ వాక్యము నీ కొరకే దేవుడు నీ ముందుకు తీసుకువచ్చాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ మాటలో మనం ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ రాయబడింది కదా, ఏలువాడు నీ మీద కోప్పడిన యెడల నీవు ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. అంతేకాదు 6వ వచనంలో కూడా అంటాడు చూడండి, 7వ వచనంలో, పనివారు గుర్రముల మీద కూర్చుని ఉంటయు, అధిపతులు సేవకుల వలె నేలను నడుచుటయు నాకు అగబడెను. చూడండి దేవుని బిడ్డలారా, ఈ మాటలు భక్తుడు రాస్తూ ఉన్నాడు. అంటే అన్నీ మనకు వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నాయి. మోసం చేసేవాడేమో పైన ఉన్నాడు, కష్టపడేవాడేమో కింద ఉన్నాడు. ఇలాంటి పరిస్థితులు లోకంలో కూడా చూస్తూ ఉన్నా. అన్యాయం చేసినోడే బాగున్నాడండి, మోసం చేసినోడే బాగున్నాడు, నీతి కలిగి బ్రతుకుతూ నేను ఎన్నో బాధలు ఎదుర్కొంటున్నాను, ఏం చేయమంటారు నన్ను అన్న ప్రశ్నలు చాలామందిలో ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని దేవుడు ఈ మాట రాస్తూ అంటున్నాడు కదా, ఎంత చక్కగా ఈ మాటలో రాశాడు. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. అయితే దేవుడు అంటున్నాడు, కొంత ఓపిక పట్టు అంటున్నాడు. మీరు అనవచ్చు, ఏమంటే ఓపిక పడితే మా పరిస్థితులు మారిపోతాయా, మాకున్న అవమానాలు పోతాయా, నిందలు పోతాయా? దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుడు ఓపిక పట్టమంటున్నాడు? కొంత తట్టుకుని నిలబడమంటున్నాడు. దేవుని బిడ్డలారా, కొంత మనము నష్టంలో, అవమానములో, నిందల్లో, హేళల్లో, బాధల్లో, కన్నీటిలో మనం కొంత ఓపిక తెచ్చుకుని నిలబడితే దేవుని పైన ఆనుకుంటే, దేవుడు సహాయం కొరకు ఎదురు చూస్తే, ఈ సమయంలో ఈ బాధలు యందు దేవుని సన్నిధిలో నీ బాధ మొర్రపెట్టినప్పుడు, ఆయన ఎదురు చూసినప్పుడు, ఆయన వైపు ఎదురు చూసినప్పుడు తప్పకుండా ఇక్కడ ఓ మంచి మాట రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, ఆ మాట మనం చూస్తే చూడండి, ఎంతో మనకి ఆ ఊరటను తీసుకొస్తుంది. 8వ వచనం, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం, గొయ్య త్రవ్వువాడు దానిలో పడును. కంగారు పడకు, కొంత ఓపిక పడితే దేవునిపై ఆధారపడి నీ బాధను, నీ చింతను, నీ ఆవేదనను, వీటంతటినీ దేవుని దగ్గర నీవు విజ్ఞాపన చేస్తూ, మొరపెడుతూ, దేవునికి అప్పగిస్తూ నీవు కొంత ఓపిక పట్టినప్పుడు రాయబడి ఉంది కదా, గొయ్య త్రవ్వినవాడు దానిలో పడును. ఎవడైతే అన్యాయంగా ఉన్నాడో వాడు తీసుకున్న గోతులో వాడే పడతాడు. చూడండి, అక్కడ రాయబడి ఉంది కదా, ఎంత చక్కగా దేవుడు రాయించాడు. చూడండి, కంచె కట్టువానికి పాము కరచును, రాళ్ళు దొర్లించువాడు వాటి చేతే గాయమునందును, చెట్టు నరుకువాడు దాని వల్లనే అపాయము తెచ్చుకును. అంటే దేవుని బిడ్డలారా, ఏదైతే వాళ్ళు చేస్తున్నారో ఖచ్చితంగా అది వారిని పట్టుకుంటుంది. ఒకరోజు న్యాయాధిపతి అయిన దేవుడు దానికి తగిన తీర్పు తీర్చబోతున్నాడు అని సత్యాన్ని నీ హృదయంలోంచి ఎప్పుడు తొలగనివ్వకు. నిజమే, మన పైనున్న అధికారి మనం చేయని తప్పుకు మనల్ని తిట్టవచ్చు, చేయని తప్పుకు మనల్ని నిందించవచ్చు, అవమానపరచవచ్చు. కానీ ఓపిక కలిగి ఉన్నప్పుడు మన విలువను ఆ యజమానుడు తెలుసుకునే విధంగా దేవుడు చేయగలిగిన సమర్థుడు. హల్లెలూయా. నీ భర్త నీ బాధను అర్థం చేసుకోకపోయినప్పుడు, ఆయన గొడవ పెడుతున్నాడు, ఆయన తిడుతున్నాడు కదా, నువ్వు తిడితే నీవు
అతని చేస్తున్న వ్యతిరేకమైన పరిస్థితులు నీవు కూడా కలిగి ఉంటే, దేవుని బిడ్డలారా, ఇలాగ ఆయన వ్యతిరేకించి నువ్వు వ్యతిరేకిస్తే కుటుంబం విచ్ఛిన్నమైపోయే ప్రమాదం ఉంది కదా. కానీ నేను అంటా, ఎన్నాళ్ళు భరించాలి? కొంత ఓపిక పట్టి దేవుని సన్నిధిలో ఎక్కువగా దేవుని మొరపెట్టు. ప్రభువా, నా బాధను నువ్వు ఒక్కడవే అర్థం చేసుకోగలిగిన వాడవు, నా సమస్యను నువ్వు ఒక్కడవే తీర్చగలిగిన వాడవు. మొరపెట్టినప్పుడు దేవుడు తప్పక నీ విలువ వారికి తెలిసి వచ్చేటట్లుగా దేవుడు నీ పరిస్థితిని మార్చగలిగిన వాడు ఆయన. కాబట్టి ఆయన పైన ఆధారపడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న ప్రియ సోదరుడా, ఓపిక పడడం కొంత కష్టమే, తట్టుకుని నిలబడడం కష్టమే. ఆ ఓపిక పట్టినప్పుడే మనము దేవునిలో నిరీక్షణ కలిగిన వారిగా ఉన్నప్పుడే మన జీవితాల్లో ఒకరోజు మనము మన సాక్ష్యాన్ని మనం పొందగలం. చూడండి దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా చెప్తున్నాను, శ్రమలు తట్టుకుని నిలబడడం కష్టమే. అవమానాలు, నిందలు, హేళన మాటలు, కిందపరిచే మాటలు, ఇవన్నీ తట్టుకుని నిలబడడం కష్టమే. కానీ నిలబడితే, ఓపిక పడితే దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. దేవుని బిడ్డలారా, భూమిలో విత్తనం వేసినప్పుడు వేసిన వెంటనే ఆ రోజు ఆ చెట్టు ఎదిగిపోయి ఆ చెట్టు ఫలాలు ఇవ్వదు కదా, కొంత సమయం పడుతుంది. అలాగే దేవుని బిడ్డలారా, నీ శ్రమలు తీరే రోజు వచ్చింది దగ్గరికి. దేవుడు నీకు దుఃఖ దినములు సమాప్తమయ్యును అని దేవుడు చెప్తా ఉన్నాడు. నీ సమస్యలన్నీ ఆయన తీసివేస్తాడు. ఈ దుఃఖ దినములన్నీ సమాప్తపరుస్తాడు ఆయన. ముగింపు, నీకు సంతోషకరమైన జీవితాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఓపిక పట్టి ముందుకు అడుగు వేయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని యాకోబు రాసిన పత్రికలో ఎంత చక్కగా దేవుడు రాయించాడో ఒకసారి తీసి చూద్దాం. 1వ అధ్యాయము మనం చూస్తే 2వ వచనము నుండి మనం చూసినప్పుడు, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు, ఇది మీ విశ్వాసమునకు కలుగు పరీక్షగా మీరు భావించండి. ఇది నా విశ్వాసం, నేను ఇంకానూ ఓపిక కలిగి ఉన్నప్పుడు. చూడండి, విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పు పుట్టించునని ఎరిగి, ఓర్పు కలిగి ఉండండి, ఓపిక పట్టండి దేవుని సన్నిధిలో. చూడండి, చక్కగా దేవుడు రాస్తున్నాడు. అంతేకాదు, చూడండి, యాకోబు రాసిన పత్రికలోనే 5వ అధ్యాయము 7వ వచనం నుండి మనం చూస్తే, సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూరు వరకు విలువైన భూఫలము నిమిత్తం ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభు రాకడ సమీపించుతున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరి మీద ఒకడు సనగొకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికను మాదిరిగా పెట్టుకునిరి. ఒక వ్యవసాయదారుడు, ఒక రైతు తొలకరి వర్షం కొరకు, అంటే వర్ష ఆధారిత పంట పండుతున్నప్పుడు ఆ వర్షం కొరకు ఎలాగైతే ఆ రైతు ఎదురు చూస్తాడో, అలాగే కడవరి వర్షం కొరకు,
అంటే ఇంకా ఎదిగింది చేను, ఇంకొక తడి, ఇంకొకసారి ఇది నీళ్లు పెడితే ఈ పంట పండేస్తుంది, ఇంకొక తడి అవసరం అని కడవరి వర్షం కొరకు ఎలాగైతే ఎదురు చూస్తాడో ఆ సమకూడు వరకు దేవుని బిడ్డలారా, అలాగే కొంత ఓపిక పట్టి నీ జీవితంలో నీవు దేవుని యందు నిరీక్షణ కలిగిన వాడిగా ఎదురు చూడాలని ప్రభువు కోరుతున్నాడు. తొలకరి వర్షం కొరకు, కడవరి వర్షం కొరకు వ్యవసాయకుడు ఎదురు చూచినట్లుగా నీవు దేవుని వైపు ఓపికతో, ప్రభువా నాకున్న జీవితంలో ఉన్న సమస్యలను నువ్వు తీసివేయగలిగిన సమర్థుడు అని ఆయన యందు నిరీక్షణ కలిగి, నమ్మిక కలిగి, శ్వాసము కలిగి ఓపిక పట్టమని దేవుడు కోరుతూ ఉన్నాడు. చూడండి అక్కడ ఎంత చక్కగా రాస్తున్నాడో, ప్రభు రాకడ సమీపించింది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి. ఏం కలిగి ఉండాలంట? దేవుడు రాకడ సమీపమైపోయింది. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు, క్రియలు లోకంలో ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అయితే దేవుడు అంటున్నాడు, దేవుడు రాకడ కొంత ఓపిక పట్టు. దేవుని బిడ్డలారా, ప్రభు రాకడ సమీపించింది, మీరు ఓపిక కలిగి ఉండండి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. దేవుడు తప్పకుండా నాకు మేలు చేస్తాడు, నాకు ఈ సమస్యల నుంచి గట్టెక్కిస్తాడు అని, ఈ సమస్యలలో, ఈ పరిస్థితిలో కొంత ఓపిక కలిగి ఉండమని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాదు నాకు చక్కని చాలా ధైర్యాన్ని ఇచ్చిన మాట ఇది. చూడండి, యాకోబు రాసిన పత్రికలోనే 5వ అధ్యాయం 10వ వచనం, నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవముకు ఓపికను మాదిరిగా పెట్టుకునుడి. కావండి, చాలామంది ప్రవక్తలు, బోధకులు వాళ్ళ జీవితాల్లో చూస్తే ఎన్నో శ్రమ అనుభవాలు, ఎన్నో ఇబ్బందులకరమైన పరిస్థితులు. అయితే వారు చెదిరిపోయిన వారుగా లేరు, కానీ ఆ శ్రమలలో ఓపిక పట్టారు. తర్వాత వారు దీవించబడటం, వారు ఆశీర్వదించబడటం, వారి జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా మలచబడడం మనం ఎరుగుదాము. ఎందరో సేవకుల జీవితాల్లో. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒకరినిద్దరిని మీ ముందు తీసుకొస్తాను. మనందరికీ సుపరిచితమైన దైవ సేవకులు ఓసన్న మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు ఏసన్న గారు. ఆయన జీవితం చూడండి, మనకి ఎందరికో తెలిసిన సాక్ష్యం అది. రక్తం కక్కుతూ ఉండేవాడంట ఆయన. ఎంతో భయంకరమైన వ్యాధితో బాధపడుతూ ఉండేవాడు. ఆయన్ని వారి బంధువులు వాళ్ళందరూ ఆయన్ని ఎవరు చేరతీయకుండా అందరూ బయటికి గెంటేసిన పరిస్థితిలో ఆయన ఉండేవాడు. కానీ దేవుడు ఆయన అట్టి స్థితిలోనే ఉంచలేదు కదా. గొప్ప పరిచర్య చేయడానికి, గొప్ప దీవెనకరంగా ఆయన వాడబడడానికి ఆయన్ని అట్టి స్థితికి తీసుకెళ్ళిన వాడు ఆయనే కదా. దేవుని బిడ్డలారా, శ్రమలు ఎల్లకాలం ఉండవు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు శ్రమలు కలుగుతున్నాయా? అయితే కొంత ఓపిక పట్టి దేవుని సన్నిధిలో నిరీక్షణ కలిగి, విశ్వాసం కలిగి ప్రార్థన చేయి. ఒకరోజు విడుదల పొందబోతున్నావు. దేవుడు నీ జీవితంలో గొప్ప విడుదల తీసుకురాబోతున్నాడు. అలాగనే జైపాల్ గారు మనందరికీ తెలిసిన దైవ సేవకులు. ఆయన కాపువరంలో సేవ చేస్తూ ఈ పరిసర ప్రాంతాల్లో పరిచయం చేసిన ఆయన కూడా ఎన్నో. ఒకసారి ఆయన చెప్తూ అన్నాడు, అండి ఒక సైకిల్ వెళ్తున్నాడట, ప్యాచీ పడితే ఆ ప్యాచీ వేయించుకోవడానికి ఆయన దగ్గర డబ్బులు లేక ఆ సైకిల్ని భుజాన్ని వేసుకుని మోసుకుంటూ వచ్చాడట కొన్ని కిలోమీటర్లు. ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా ఆయన వెళ్ళాడు అండి. ఈరోజు ఆయన బిడ్డలు, ఆయన పరిచర్య ఎంత ఆశీర్వాదకరంగా దేవుడు వారిని వాడుకుంటున్నాడు.
ఎంత అద్భుతం కదండి. దేవుని బిడ్డలారా, శ్రమల యందు కొంత ఓపిక కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, సజ్జా బర్నబాస్ గారు ఆయన ఒక గొప్ప దైవజనుడు. ఆయన జీవితం చాలా మాదిరికరంగా ఆయన జీవితం ఉంటుంది. ఆయన జీవితంలో నేను కొన్ని సంవత్సరాలు ఆయనతో అక్కడ బైబిల్ ట్రైనింగ్లో ఉండడానికి దేవుడు కృప చూపించాడు. ఆయన జీవితం చాలా ఆదర్శప్రాయంగా, ఆయన కూడా ఎన్నో శ్రమల గుండా గుడ్లవల్లేరులో ఆయన సేవ చేస్తున్నప్పుడు గుడివాడ సమీపంలో ఆయనకు ఉన్న సాక్ష్యాన్ని నేను విన్నాను. ఆయన చెప్తున్నప్పుడు చిన్న పాకలో ఆయన వారు పిల్లలు, చిన్న పిల్లలు, 3 ఆడపిల్లలు, 1 అబ్బాయి, వాళ్ళకి ఒక పాకలో ఉంటూ సేవను ప్రారంభించారట. అండి ఆ సేవ చేస్తున్నప్పుడు ఎన్నో సమస్యలు, కొన్నిసార్లు వారు ఉంటున్న పాకలోని పాములు వచ్చేవంట. ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అయితే వాటిని బట్టి దేవుని విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిపోలేదు. ఆయన కొంత ఓపిక పట్టి దేవుని సేవ అలా చేస్తూ ముందుకు వెళ్ళినప్పుడు ఈరోజు ఎంత ఆశీర్వాదకరంగా వాళ్ళ జీవితాలు మార్చాడండి దేవుడు. వాళ్ళ పిల్లలందరూ సేవ చేస్తూ ఎంత చక్కగా దేవుని చేత వాడబడుతూ ఉన్నారు. ఆయన ఎంతో చక్కగా దేవుని వాక్యాన్ని వివరిస్తూ ఉన్నారు. అలాగే దేవుని బిడ్డలారా, ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు చర్చ్ ఆఫ్ గాడ్ అనే సంస్థ అధినేతలుగా స్టేట్ ఓవర్సీర్ గారు పనిచేస్తున్న జ్యోతి కుమార్ గారు, అవునండి, ఆయన జీవితాన్ని కూడా చూసినప్పుడు ఎన్నో సమస్యలు గుండా, నేను వాళ్ళ హాస్టల్లో ఒక పిల్లవాడిగా నేను చదువుకున్నాను. అక్కడ ఎన్నో పరీక్షలు వాళ్ళకు ఉంటూ ఉండే, ఎన్నో సేవాపరమైన సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటూ ఉండేవారు. దేవుని బిడ్డలారా, వారిని నేను చూస్తే ఎంతో కన్నులు పండుగగా అనిపిస్తుంది. వాళ్ళని చూసినప్పుడు ఎంత గొప్ప స్థితిలోనికి, ఎంత భాగ్యవంతులుగా, ఎంత చక్కగా దేవుడు వారిని వాడుకుంటున్నప్పుడు దేవుణ్ణి మహిమపరచకుండా ఉండలేము. వారి పిల్లల్ని అండ్ మోనిక జెస్సన్ గారిని, అంకిత్ శ్రేష్ఠ గారిని, వాళ్ళని దేవుడు వాడుకుంటున్న విధమును బట్టి చాలా సంతోషం, ఆనందం. కారణం ఏమిటి అంటే, వారు ఎందుకు చెప్తున్నారంటే వారిని ఏదో పొగడాలనో వారి మెప్పునే పొందాలనో ప్రయత్నం కాదు నాది. అంటే వారు ఎన్నో శ్రమలను తట్టుకుని నిలబడితే ఓపిక కలిగి దేవుని పరిచర్య, దేవుని పనిని నమ్మకంగా చేసుకుంటూ వెళ్ళినప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సోదరుడా, ప్రియ తల్లి, మీకు కూడా ఈ వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. మీరు కలిగి ఉన్న శ్రమలలో మీరు ఓపిక కలిగి ఉండండి. కొంత ఓర్పు కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ఆయన సహాయం కొరకు ఎదురు చూడండి. ఆయన ఇచ్చు మేలు కొరకు మనము అపేక్షించే వారుగా మనం ఉండాలి. తప్పకుండా అంటాను, తిట్టిన నీ యజమానుడే లేక నీ అధికారే, నీ పనిని గుర్తించలేని నీ యజమానుడే ఒకరోజు నీ విలువను తెలుసుకునే విధంగా దేవుడు నిన్ను గొప్ప సాక్షిగా అక్కడ నిలబెట్టబోతున్నాడు. ఆ గొప్ప బిడ్డగా అక్కడ నిలబెట్టబోతున్నాడు. దేవుని బిడ్డలారా, నేను ఈ వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. మనం ఓపిక కలిగిన వారుగా మనం ఉండాలండి. ఓపిక కలిగి దేవుని బిడ్డలారా, బైబిల్లో రాయబడి ఉంది కదా, ఒక గర్భిణీ స్త్రీ ప్రసవ వేదన పడుతుందంట. అండ్ మరొక జన్మ ఎత్తినట్లుగా లేక అండ్ ఎంతో శ్రమ అనుభవిస్తుందంట. ప్రసవ వేదనలో ఎన్ని ఓపికతో భరిస్తుందంట, తట్టుకుంటుందంట. ఎన్ని తట్టుకుంటేనే కదా చక్కని బిడ్డకు జన్మనివ్వగలిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, నీ జీవితం అనేకులకు మేలుకరంగా నీ జీవితం మలచబడాలంటే, నీకు కలిగిన శ్రమల యందు నువ్వు ఓపికతో నిలబడు. నీ ఇబ్బందులలో
ఓపికతో దేవుని చేయు కార్యాలను చూడు. దేవుని యందు నిరీక్షణ కలిగిన వాడుగా, ప్రార్థన పరుడుగా ప్రార్థన చేస్తూ ఆయన పాదాల దగ్గర ఎదురు చూడు. దేవుని బిడ్డలారా, నీ ఆశ ఆయన వమ్ము చేసేవాడు కాదు. తప్పకుండా ఎవరు నిన్ను గుర్తించకపోయినా, ఈ లోకంలో స్వార్థపరులైన వారు ఉండొచ్చు, మన కష్టాన్ని వాళ్ళు గుర్తించలేని వారుగా ఉండొచ్చు. కానీ పరమదేవుడైన సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను గమనిస్తూ ఉన్నాడు. నీ గురించి ఆయన నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడు. నిన్ను తేటగా ఆయన చూస్తూ ఉన్నాడు. తప్పకుండానే అంటాను, ఆయన నీ నమ్మకత్వాన్ని, నీ శ్రమల యందు నువ్వు కలిగి ఉన్న ఓపికను బట్టి, నువ్వు నిలబడిన స్థితిని బట్టి దేవుడు నువ్వు ఎంతైతే ఓర్చుకుని నిలబడ్డావో అంతకు కొన్నింతలు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. కొన్నింతలు దీవెన నీకు నీ బిడ్డలకు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, శ్రమలు ఎల్లకాలము ఉండవని మనము నిరీక్షించాలి. మనము అట్టి మనస్సు కలిగి మనం ముందుకు అడుగు వేయాలి. ఇంటున్న ప్రియ సోదరుడా, సోదరి, ఈ మాటల ద్వారా చెప్తున్నాను. నిజమే, కొన్నిసార్లు కొంతమంది అంటారు, నేను పడ్డది ఎవరూ పడలేరండి, నేను పడుతున్న ఇబ్బందులు ఎవరూ పడలేరండి, అంత ఇబ్బందులు పడుతున్నాను, ఎన్ని శ్రమలు పడుతున్నానో నాకు మాత్రమే తెలుసండి, ఎన్ని వ్యాధుల్లో నలిగిపోతున్నానో నాకు ఒక్కడికే తెలుసండి. నిజమేనమ్మా, నిజమే. నీవు పడినంతగా ఎవరో పడలేని అన్ని శ్రమలు నువ్వు పడి ఉండొచ్చు. దేవుని బిడ్డలారా, ఎవరో భరించలేని వ్యాధులను, బాధలను భరిస్తూ ఉండొచ్చు. న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను గమనిస్తున్నాడు. నువ్వు పడిన ప్రతి కష్టానికి దేవుడు దానికి తగిన ఫలము, నువ్వు ఎంత ఓర్పు కలిగి, ఎంత సహనం కలిగి, ఎంతగా దేవునిపైన ఆధారపడి నువ్వు బ్రతుకుతున్నావో దానికి రెట్టింపు దీవెన దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆయన ఈ వాక్కు ద్వారా నీకు సూటిగా తెలియపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ముగిస్తున్నాను. ధైర్యం కలిగి ఉండండి, ఓపిక కలిగి ఉండండి. మనము తప్పకుండా దేవుని చేయు ఆశ్చర్య కార్యములను మన జీవితంలో మనం చూస్తాం. అట్టి కృప దేవుడు నీకును, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూయండి. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మహిమోన్నతుడా, సర్వాధికారి, నిజమే నాయన, ఎన్నో సమస్యలు నాయన చెప్పుకుంటే తీరవు ప్రభు, తరగవు నాయన, ఎన్నో ఆవేదనకరమైన శ్రమలు. నిజమే, కొంతమంది నమ్మిన వారు మోసం చేసిన కొన్ని పరిస్థితులు, కొంతమంది ప్రభా కుటుంబ వాళ్ళు అర్థం చేసుకోలేని పరిస్థితులు, కొందరు వ్యాధులతో, బాధలతో సతమతలవుతున్న పరిస్థితులు నాయన. అయితే నువ్వు అంటున్నావు, కొంత ఓపిక కలిగి ఉండమని, నీపై ఆధారపడమని, నువ్వు విడుదలిస్తానని నువ్వు మాతో మాట్లాడుతూ ఉన్నావు నాయన. నువ్వు నమ్మదగిన దేవుడవు. ఎవరు చెయ్యి విడిచినా నువ్వు విడిచిపెట్టని దేవుడు నాయన. ఈ వాక్యం ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కృంగిపోతున్నారో, యేసు నామములో వారికి ధైర్యం ప్రసాదించు ప్రభువా. వారి శ్రమల నుండి విడుదల తీసుకురా నాయన. వారికి మేలు చేయి. అద్భుతమైన నీ కార్యం వారి ఎడల మీరు జరిగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిచర్య మీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పకుండా మీ స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ ఫోన్ నెంబర్కి తప్పక ఫోన్ చేయండి. మీ కొరకు నమ్మకంగా ప్రార్థన చేయడానికి మేము ఉన్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.